ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. మరి ఈ వాక్యం వింటున్నప్పుడు అండి, ప్రతిరోజు దేవుడు తన సూర్యరశ్మిని ప్రజలందరి మీదకి వెలిగింపచేస్తున్నాడు, ఉదయింపజేస్తున్నాడు కదా. ప్రత్యేకంగా యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు అని ఇక్కడ ఎందుకు చెప్పబడింది అనేది ఒకసారి ఆలోచిస్తే, మనము ఎప్పుడైనా సరే భయాల గుండా వెళ్తున్నప్పుడు, మనకు వస్తున్న శోధనలు బట్టి, శ్రమలను బట్టి కృంగిపోయినప్పుడు మనకు చీకటి కమ్మివేస్తుంది. మన జీవితం అంతా చీకటిమయంగా కనిపిస్తుంది, వెలుగు కనిపించదు. అయితే ఎప్పుడైతే మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, ఆ భయ ఆందోళన బట్టి మన జీవితాలలో చీకటి కమ్ముకున్నప్పుడు, వెలుగు చూడలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఈ వాక్యంను జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా మన మీద ఉదయించాలని అనుకుంటున్నాడు. మరి ఆ వెలుగు దగ్గరికి వస్తున్నామా? ఆయన యుద్ధకు వచ్చినప్పుడు మాత్రమే అండి మనము ఆ వెలుగును చూడగలుగుతాము. ఆయన మన మీద ఉదయించగలుగుతాడు. చూడండి, చీకట్లో ఉన్న వారందరికీ వెలుగు కలగచేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరినీ వెలుగుగా చేసి ఉన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు కూడా వెలుగుగా చేయబడుతూ వస్తున్నారు. కాబట్టి మీరు వెలుగులోనే జీవించాలి. చీకటి కార్యములు, అంధకార క్రియలను విసర్జించాలని అనేక సార్లు బైబిల్ చదువుకుంటున్నప్పుడు మనకు ఆ వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే దేవునికి దూరమయ్యి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటామో, మనం కొన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మన జీవితాలలో చీకటి కమ్ముకుంటుంది. దిక్కుతోచిన స్థితిలో, ఎవరు సహాయం చేయలేని స్థితిలో, పడిపోయిన స్థితిలో, భయం గుండా, ఆందోళన గుండా వెళ్తున్న ఆ పరిస్థితిలో మన జీవితాలలో చీకటి కమ్ముకుంటుంది. అలాంటి సందర్భంలో వెలుగైన దేవుని యొద్దకు మనం వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన మన మీద ఉదయించడానికి సిద్ధంగా ఉంటాడని ప్రభుపేట మనవి చేసుకుంటూ, మనకు వస్తున్న ప్రతి పరిస్థితిని దేవుడికి అప్పగించి ఆయన యొద్దకు వెళ్ళి మనం కూడా వెలిగింపబడి ఇతరులకు ఆ వెలుగు యొద్దకు నడిపించేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ, మీ సహోదరి ఎలిజబెత్ రాణి.